ముందుగా మనందరి కలయికకు కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఆత్మబంధువులైన మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. మాది జగిత్యాల జిల్లా మెట్పల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. నా పేరు రమాదేవి. మేము చాలా దూరం నుండి వచ్చామండి. ఇంట్లో నుండి ఉదయం 7 గంటలకు బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి రాత్రి 11 గంటలు అయింది. ఈ ఎండలకు భయపడి మా వాళ్ళంతా ఎండలు బాగున్నాయి, అంత దూరం వెళ్ళకండి మేడం అని అన్నారు. కానీ నేను జూమ్లో సార్ వాళ్ళు అడిగితే నేను వస్తాను సార్, మా వంతు సేవ మేము చేస్తాము, మరి ఇది పత్రిజీ సేవాదల్ యజ్ఞం కాబట్టి సేవాదల్ యజ్ఞానికి సేవాదల్ మాస్టర్లు రాకపోతే బాగుండదు, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని మేము 50 మంది రావడం జరిగింది. ఈ ఎండలు లేకపోతే ఇంకా 50 మంది వచ్చేవాళ్ళు. ఎండలకు భయపడి వాళ్ళు వెనుకకు వచ్చిండ్రు. ఏమైతే అదవుతుందని మేము రావడం జరిగింది. ఇదేదో మరి పరీక్ష పెట్టినట్టు ఈ ఏప్రిల్ నెలలో మా దగ్గర నెలలో 6 శాకాహార ర్యాలీలు, 2 పిరమిడ్ ఓపెనింగ్లు, నేను 4 క్లాసులు చెప్పడానికి వెళ్ళడము, మళ్ళీ ధ్యాన మహాయజ్ఞాల పాంప్లెంట్లు పంచి జిల్లా మొత్తం ప్రచారం చేయడము, ఇవన్నీ తిరిగేసరికి నాకు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది. వద్దని అన్నారు. నేను పత్రిజీ మీద భారం వేసిన, మీరు వెళ్ళండి నేను రాను అని అంటే మా వాళ్ళు అన్నారు, మేడం మీరు రాకపోతే మేము వెళ్ళము అన్నారు. నేను 4 రోజుల ముందు మరి పత్రిజీ నేను వెళ్ళాలి అక్కడికి, నేను వెళ్ళకపోతే ఈ 50 మంది ఆగిపోతారు, మీరు రాకపోతే మేము కూడా రాం మేడం, ఆగిపోతారు, మరి నువ్వే చూసుకోవాలని అంటే చాలా చక్కగా ఆరోగ్యంగా ఇంత దూరం వచ్చి ఇప్పుడు 28 నాడు వచ్చినాము. ఇప్పటి వరకు కూడా హ్యాపీగా ఆనందంగా ఉన్నాము. ఇక్కడి ప్రకృతి వాతావరణము మనందరి కలయిక ఇదంతా చూస్తుంటే ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉంది. మన పిరమిడ్ మాస్టర్లు తలుచుకుంటే కానిదంటూ ఏమీ లేదు. మనం ఏ కార్యం మనం పత్రిజీ చెప్పిన ఏ కార్యము నెరవేర్చాలన్నా కానీ మనం వెనకకు వచ్చేదే లేదు, తగ్గేదే లేదు. చేస్తామని అనుకోవడము, విజయవంతంగా జరిపించడం. ఇక్కడ అక్కడ అన్నది కాదు, ప్రపంచమంతా మనదే. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కానీ మనం అందరం వెళ్ళాలి, విజయవంతంగా జరిపించుకోవాలి కార్యక్రమాలు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.